ఇటు ఖమ్మానికి సంబంధించి ఒక విభిన్నమైనటువంటి పరిస్థితులు. అన్ని పార్టీలు అటు ఇటుగా కొంత సమానమైనటువంటి బలాన్ని కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ ప్రభావాన్ని చూపించగలిగారు. ఈ ఎన్నికల్లో మళ్ళీ ఒంటరిగా బరిలోకి దిగుతున్నటువంటి పరిస్థితి. ఒక్క విషయం గమనించాల్సిన ఉన్నది, ఏదైతే ఖమ్మం కార్పొరేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని మొదటి నుంచి మేము చెప్పుకుంటూ వస్తున్నాం. కొన్ని రాజకీయ పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడేది టీఆర్ఎస్ పార్టీని గెలిపించటం కోసమని అబోత కల్పనలతో ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాన్ని చేపట్టుతున్న సందర్భాలు అనేకమైనవి మనం చూసాం. వరంగల్ బై ఎలక్షన్, పార్లమెంటు బై ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెడితే అది టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపడం కోసం నిలబెట్టారు అన్నారు. ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెడితే అది టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడం కోసం నిలబెట్టారన్నారు. మొన్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం, జిహెచ్ఎంసీ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసిన తర్వాతే ప్రజలని ఓటు అడిగే కార్యక్రమాన్ని మనం చేపడదామనే నిర్ణయంతో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయకపోతే ఇది కూడా టీఆర్ఎస్కి లాభం చేయడానికే మీరు నిలబడలేదు అంటున్నారు. అదే ఖమ్మంకి వచ్చే విషయానికి వచ్చినప్పుడు కూడా కొంతమంది ప్రబుద్ధులు కేవలం టీఆర్ఎస్ పార్టీని గెలిపించడం కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది అని వాళ్ళు అంటుంటే నవ్వొస్తుంది. ఒక్క విషయం గమనించాలి, ఏదైతే తెలంగాణ బిడ్డల మనోభావాలని రెచ్చగొట్టి తెలంగాణ యాసలో మాట్లాడుకుంటూ అధికారంలోకి వచ్చిన ఈనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఈ 20 నెలల ప్రభుత్వంలో ఏ రకమైన సేవ చేశారు ప్రజలకి అనే విషయాన్ని మనం గమనిస్తే ఒక్క ఖమ్మం జిల్లా ప్రజలకే కాదు, యావత్ తెలంగాణ బిడ్డలకి ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదనేది మనకు తెలుసు. చివరికి తెలంగాణలో అంతర్భాగమైన ఖమ్మం జిల్లా అంటే 4 రోజుల క్రితం అప్పుడు గుర్తొచ్చింది ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా ఒకటి ఉన్నదే అని. ఎందుకు గుర్తొచ్చిందంటే 20 నెలల తర్వాత కార్పొరేషన్ ఎన్నికలు ఒకటి వస్తున్నాయి. ఆ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలకి మాయమాటలు చెప్పి ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారో, ఏదైతే వరంగల్ జిహెచ్ఎంసీ నారాయణఖేడ్ ఎన్నికల్లో వాళ్ళ అభ్యర్థుల్ని గెలిపించుకున్నారో అదే పరంపర ఖమ్మంలో కూడా సాధించాలనే తపనతో 20 నెలల తర్వాత గుర్తొచ్చి ఖమ్మానికి వచ్చి ప్రతి పేద కుటుంబానికి నేను 2 బెడ్రూమ్ హౌస్ని ఇస్తాను అని ప్రకటించడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని మీ మీడియా ద్వారా ఒకటే ప్రశ్నిస్తున్నాను, అయ్యా మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతు కుటుంబానికి రుణాలు ఉన్న ప్రతి రైతు కుటుంబానికి ₹1,00,000 మాఫీ చేస్తానని మీరు ఆనాడు హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చే దాంట్లో భాగంగా ₹1,00,000 ఒక్కసారి నేను చేయలేను, 4 విడతలుగా చేస్తానని ప్రతి సంవత్సరము 25,000 చొప్పున మాఫీ చేస్తూ ఇప్పటికి 2 విడతలు చేశారు. ఏదైతే వెనకబడ్డ తెలంగాణ రైతులు మిమ్మల్ని నమ్మి మీకు ఓటు వేస్తే మీరిచ్చిన హామీలు నెరవేర్చని కారణంగా దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అన్ని అత్యధిక రైతుల ఆత్మహత్యలు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇదంతా మీకు తెలుసు. చివరికి గడిచిన అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కూడా రైతుల పక్షాన
గొంతు వినిపిస్తే మీరు ఈ ఎమ్మెల్యేలని బయటికి గంటించిన చరిత్ర మీ రాజకీయ పార్టీది. ఎందుకు చెప్తున్నానంటే ఇంతమంది పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిసి కూడా ధనిక రాష్ట్రము తెలంగాణ రాష్ట్రమని ఆర్భాటంగా ప్రకటిస్తున్న మీరు రైతులకి ఒకేసారి ₹1,00,000 రుణాన్ని మాఫీ చేయలేని పరిస్థితుల్లో మీరుండి ఏ రకంగా జీహెచ్ఎంసీలో ఒక్క సంవత్సరం 1,00,000 ఇళ్ళు డబల్ బెడ్రూమ్లు కట్టిస్తానని, మిగిలిన 9 జిల్లాలలో 1,00,000 ఇళ్ళు డబల్ బెడ్రూమ్లు కట్టిస్తామని మీరు ప్రకటిస్తుంటే ఎలా నమ్మాలి? సామాన్య ప్రజలు ఏ రకంగా మీ మాటకి విశ్వసనీయత ఇవ్వాలి అనేది ఒక్కసారి ప్రజలు కాదు ముఖ్యమంత్రిగా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని అనేక సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పటికే టీఆర్ఎస్కి సంబంధించి ఆకర్ష మంత్రం ద్వారా ప్రతిపక్షాలన్నింటినీ కూడా ఒక నిర్వీర్యం చేసే కార్యక్రమం సాగుతున్నది అనేది ఒక ప్రచారంలో ఉంది. రెండోది కూడా ఉన్న పరిస్థితులు చూస్తే అలానే కనిపిస్తున్నాయి. అనేక రాజకీయ పార్టీలని స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి అన్ని రాష్ట్రాల్లో మనం గమనిస్తూ వచ్చాం. ఏదైతే ఈనాడు అనేక ఆకర్షణ ప్యాకేజీలు ప్రకటించి వివిధ రాజకీయ పార్టీల నుంచి మీ రాజకీయ పార్టీలోకి చేర్చుకుంటున్నారో, ఉదాహరణకి ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లోనే చూద్దాం. వస్తాను లేకుంటే ఒక ప్రజా బలమున్న నాయకుడు ఉంటే కార్పొరేటర్గా నిన్నే నిలబెడతానని ఒక్కొక్క డివిజన్కి మీరు 5-6 కండవ కప్పిన సందర్భాలు నేను చూశాను. ఈ 2-3 రోజుల్లో ఏదైతే మీరు టికెట్లు ప్రకటించిన తర్వాత ఈ నాయకుల్లో ఎంతమంది మిగులుతారు, ఎంతమంది బయటికి వెళ్తారు, రాజకీయ ఫలితాలు ఏ రకంగా వస్తాయనే విషయాన్ని కొద్ది రోజుల్లో మనకు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఖమ్మం కార్పొరేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలను దీవిస్తుంది. తప్పకుండా కార్పొరేషన్ చైర్పర్సన్ని వైఎస్ఆర్ అభ్యర్థే కూర్చుంటాడని కూడా నేను నమ్ముతున్నాను. అయితే సార్, ఇప్పటికే ఖమ్మం నగరానికి సంబంధించి అనేక దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నటువంటి పార్టీ అధినేతగా కావచ్చు, ఎంపీగా కావచ్చు, వీటన్నిటి సమస్యల పరిష్కారానికి మీ దగ్గర ఎలాంటి ప్రణాళిక ఉంది? ఖమ్మం పట్టణాన్ని గత పాలకులు నిర్లక్ష్యానికి గురైందని చెప్పక తప్పదు. ప్రధానంగా దీర్ఘకాలికంగా ఏదైతే ఖమ్మం ప్రజలు గోళ్లపాడు ఛానళ్ళ ద్వారా ఇబ్బంది పడుతున్నారో, ఆ గోళ్లపాడు ఛానల్కి 2 గట్టుల మీద చిన్న చిన్న పూరు గుడిసెలు వేసుకొని నిరుపేదలు నివసిస్తున్నారో, ఏదైతే నాగార్జున సాగర్ కాలువ మీద నిరుపేదలు పూరి గుడిసెల్లో నివసిస్తున్నారో, మౌలిక వసతులు లేక చాలా కాలనీలు దుర్భిక్ష పరిస్థితిలో ఉన్నాయో, వీటన్నిటినీ మెరుగుపరిచే దాంట్లో ఒక పార్లమెంటు సభ్యుడిగా, ఒక తెలంగాణ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తప్పకుండా అటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రాన్ని మెడల వంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని ఖమ్మం పట్టణ ప్రజలకి మీ ద్వారా హామీ ఇస్తున్నాను. ఇది ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మనోగతం. ఇటు వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా ఖమ్మం పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా వైసీపీ పనిచేస్తుందని, భవిష్యత్తులో కూడా తమ కృషి పేదల అభ్యున్నతి కోసం ఇదే రకంగా కొనసాగుతుందని, త్వరలో జరగనున్నటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో తమ సత్తా చాటడం ద్వారా వైసీపీకి ఆ జిల్లాలో ఎదురులేని శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఎంపీ గారు చెప్తున్నారు.